అందరికీ నమస్కారం అండి. నేను మీ మలితి నందన్ని. కార్తీక పురాణము 12వ అధ్యాయము. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము. సోమవారము కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలము కలది. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణిమ 1000 రెట్లు ఫలము కలిగినది. పూర్ణిమ కంటే శుద్ధ పాఠ్యమే 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్ల పాఠ్యము కంటే చివరి ఏకాదశి 1,000,000 గుణ ఫలప్రదము. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది. కానీ పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూసిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశి అగును. వింధ్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశిని గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఇది కాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్ర యందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది. మోహము చేతనైనా అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతావాద్య పురాణముల ద్వారా జాగరణ చేయువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమునందు నివసించును. ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించిన ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారణ చేయువాడు సాయుధ్యముక్తిని పొందును. ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి నందును. సూర్యగ్రహణమందు గంగా తీరమున 1,000,000 బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణులకు పెట్టిన లభించును. 1000 గ్రహణములు 10,000 వ్యతిపాత యోగములను 1,00,000 అమావాస్యలు కలిపి ద్వాదశి వ్రత ఫలానికి 16వ వంతు కూడా చాలవు. పుణ్యములనిచ్చెడు తిథులను అనేకము కలవు. కానీ ద్వాదశి హరిప్రియము కాన వాటన్నింటికంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి హరి పాల సముద్రం నుండి నిద్ర లేచును కాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికైనను అన్నదానం ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమునందు హరి సన్నిధి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నము దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీ కాని పురుషుడు కాని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవుకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలు చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానం ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసులు కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానాన్ని ఆచరించువాడు పూర్వజన్మార్జిత పాపమును నశింపచేసుకొని వైకుంఠమునకు పోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ద్వాదశి ఎందు కాని పూర్ణిమ ఎందు కాని పాడ్యమి ఎందు కాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి 1,000,000 జన్మలలో చేయబడిన పాపము నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణ ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమును చిరకాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందడి ఫలమును చెప్పెదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్తానమును చేసినవాడు 4 సముద్రముల మధ్య ఉన్న భూమి అంతయు దానమిచ్చినవాడు పొందిన ఫలితమును పొందును. ఈ విషయమందు ఒక కథ కలదు, చెప్పేదను వినుము. విన్నవారి సమస్త పాతకములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతులైన ఒక కోమటి కలడు. అతడు స్వల్ప దానమైనను చేయుట ఎరుగడు, తాను అనుభవించటూ లేదు. వాడు ఎవ్వడికి ఉపకారం ఆచరించలేదు. నిత్యము బరనింద చేయువాడు, పరద్రవ్యములందు ఆసక్తి కలిగిన వాడు ఉండు. ఆ కోమటి ఒక బ్రాహ్మణులకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుట కొరకు ఆయన ఊరికి వెళ్ళి
అతడు గ్రామాంతరమందున్నట్టు తెలుసుకొని అచ్చటికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగను. బ్రాహ్మణుడు ఆ మాట విని, పోయి ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చెదను. కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్ము అనెను. రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మివ్వని వాడు నరకమందు యాతననేకము పొంది రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్ము ఇవ్వవలసి ఉండును. బ్రాహ్మణుడు ఇట్లు చెప్పిన మాటలు విని వైశ్యుడు కోపము చేత కల్లెర చేసి, ఓరి మూఢ బ్రాహ్మణాధమ, నా ధనము నాకిప్పుడే ఇమ్ము, లేని ఎడల ఈ కత్తితో నేను నరికెదునని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకుని లాగి కింద పడద్రోసి, పాప బుద్ధి కలవాడొకటి చేత తన కాలితో వాడిని తన్ని కత్తితో కొట్టెను. ఆ దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ తగిలిన చేత లేడివలే మృతునందెను. తరువాత కోమటి రాజదండ వచ్చున్న భయంతో అతడి నుండి పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళి, ఒక బ్రాహ్మణుని చంపినాను అనే సిగ్గు కూడా లేక సుఖముగా ఉండి కొంతకాలమునకు మృతి చెందెను. అంత కరాల ముఖులను అమావాస్య రాత్రి చీకటి సమానమైన కాంతి కలవారగు భయంకరులకు యమదూతలు పాపము చేత పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశముల చేత బంధించి యమలోకమును కొనిపోయి అచట భయంకరమైన రౌరవము నరకమందు యమాగ్న చొప్పున బాధించుచుండిరి. రౌరవము అనగా రురువనగా మృగ విశేషము, దాని సంబంధమైనదే రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధించు నరకము రౌరవ నరకమనబడును. ఆ వేశ్యుని పుత్రుడు ధర్మవీరుడనవాడు. తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు తవ్వించి, తోటలు వేయించి, చెరువులు తవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి, ఉపనయనాలు వివాహములు చేయించుచు, యజ్ఞములను చేయించుచు, నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయించుచు, అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు, నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకమునందు తిరుగుచూ ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై, గోవింద, నారాయణ, శ్రీకృష్ణ, అనంత, వైకుంఠ, శ్రీనివాస, శ్రీవత్స, సమస్త దేవతా చక్రవర్తి, నమస్తే నమస్తే ఇట్లు కీర్తనలు చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వరుని చూసి వైశ్యుడు సంతోషముతో నేత్రముల వెంట ఆనంద బాష్పంలో వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రమాణం ఆచరించెను. నారదుడు తన పాదములకు ప్రణమిలిన వైశ్యుని ప్రీతితో కౌగలించుకొనెను. తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలిని పట్టి అర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద మునీంద్ర, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసి తినో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యం ఇప్పుడు ఫలించినది. మునీంద్ర, మీకు దాసురను, ఏమి సేవ చేయవలనో చెప్పుము, చేసేది నన్ను. వైశ్యుడు ఇట్లు పలికిన మాటలు విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో ధర్మవీరునితో నారదుడిట్లు పలికను, ధర్మవీర, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నాన దానాధికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు కాని, దరిద్రుడు కాని, యతి కాని, వానప్రస్థుడు కాని, బ్రాహ్మణుడు కాని, క్షత్రియుడు కాని, వైశ్యుడు కాని, శూద్రుడు కాని, స్త్రీ కాని సాలగ్రామము దానమాచరించు వానికి జన్మ జన్మాంతర కృత పాపములు నశించును. ధర్మమీరా వినుము. నీ తండ్రి చనిపోయి యమలోకమందు బాధలను పొందుచున్నాడు. అతని పాప శుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానము చెయ్యము. నారద మునీశ్వరుడు చెప్పిన మాటలను విని వైశ్యుడు ఇట్లనెను, మునీంద్ర, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును? శిలాదానం వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యము కాదు, భక్షణము కాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయనని నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు. అంత నారద మహర్షి అంతర్ధానమయ్యను. తరువాత కొంతకాలమునకు
ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషము చేత శాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధలను పొంది తరువాత 3 మార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము 5 మార్లు వృషభమై ఉండి తరువాత 10 మార్లు స్త్రీగా జన్మించి గతవర్తయే వైధవ్యమును పొందిండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తరువాత 11వ జన్మయందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలముకు యవ్వనం రాగానే తండ్రి తగిన వరునికిచ్చి వివాహం చేసెను. కానీ పూర్వకర్మ వలన ఆ వరుడప్పుడే మృతి చెందెను. మృతి చెందిన అల్లుని బంధువులందరూ వచ్చి చూసి ఆ స్త్రీ బాల్య వైధవ్యమును చాలా దుఃఖించిరి. యాచకుడు దివ్యదృష్టితో చూచిన వారి ఆ చిన్నదాని బాల వైధవ్యమునకు కారణము తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వ పాపమును చెప్పెను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశము కొరకు జన్మాంతార్జిత పాపనాశన సమర్థమగు శాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణులకు దానం చేశారు. ఆ శాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురి భర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి భూమి యందు బ్రాహ్మణుడై జన్మించెను. పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమైను. ప్రతి సంవత్సరము కార్తీక సోమవారమును శాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవమనక ముందున్న వారి తండ్రియు ఆ శాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయను. కాబట్టి జనక మహారాజా, కార్తీక మందు శాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాపకర్ములు 1,000,000 జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ద్వాదశి శాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకోగలుగుదురు. కార్తీక మాసమందు శాలగ్రామ దానం వలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు. ఇందుకు సందేహమునూ లేదు. ఇది శ్రీ స్కాంద పురాణ కార్తీక మహత్యే ద్వాదశోధ్యాయం సమాప్తం.